పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, కృపగల నాయన, పరిశుద్ధాత్ముడా, ఉన్నవాడా, అనువాడా, గనుడా, సజీవుడా, నీకు లెక్కలేని కోట్లాది వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం వరకు కాపాడారు, సజీవులుగా ఉంచారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. మీ కృప చేత ఏర్పాట్లో ఉన్న వారిని తోడుకొని తీసుకువచ్చారు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాము. వాక్కులు వెల్లడి చేయండి, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజల హృదయాల్లో క్రియ చేయండి. బలహీనతలు, అనారోగ్యాలను జడిపించండి. దైవిక స్వస్థత మీ నామములో కలుగునట్లు సహాయం చేయండి. మీ రక్తమాంసాల్లో పాలి పొంగులు పొందుటకు తగిన సిద్ధపాటు, యోగ్యతను, అర్హతను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ సన్నిధిలో నిలబడుతున్న దాసులను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి నీ వాక్కులు వెల్లడి చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుతున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. చేరి కూడి వచ్చిన దేవుని ప్రజలని మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియజేసుకునండి. మంచిది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి, సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి నుండి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవించెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రపు విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయినదునైనా ఎర్రని పేయను నీ వద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. దేవుడైనటువంటి యెహోవా మోషేకును అహరోనుకు ఈ విషయాన్ని తెలియజేశాడు. సెలవిచ్చిన మాట దేవుని అయిన యెహోవా మాట. ఎవరికి సెలవిస్తున్నారు? మోషేకును అహరోనుకి సెలవిస్తున్నాడు. ఏమిటి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట? ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించమంటున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించమంటున్నాడు. ఇది ధర్మశాస్త్రపు యొక్క విధి. ఏంటి? ధర్మశాస్త్రం యొక్క విధి. ఏమిటి ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రపు యొక్క విధి ఏమిటి అంటే, వ్రాయబడిన మాటల్లో మచ్చలేని, ఏమి లేని, మచ్చలేని, లోపము లేనిది ఎర్రని పెయ్యిని తీసుకొని రావలెను. ఇది ధర్మశాస్త్రం యొక్క విధి. ఏ పెయ్యి కావాలంట? మచ్చలేనిది, కలంకము లేనిది, ముడత లేనిది, లోపము లేనిది. వింటున్నారా? ఏ పెయ్యి కావాలి? ఎర్రని పెయ్యి. ఏ పెయ్యి? ఎర్రని పెయ్యి అంటే ఆవు దూడ. ఏంటి? ఆవు దూడ. ఈ ఆవు దూడంట ఎన్నడూ కూడా తన మెడ మీద, చెప్పండి, కాడి మోయినది, లేక తన మెడ మీద కాడి పెట్టనటువంటిది. వింటున్నారా? అది మరి ఎవరు వాడనిది, మరెవరు దాన్ని
వాడినటువంటిది, ఉపయోగించినటువంటిది, దాని మీద కాడి మోపి బరువులు మోయించి దాన్ని వాడి ఉపయోగించినటువంటిది కాకుండా, దాని మీద కాడి మోపకుండా, ఎవరు వాడుకోకుండా, వింటున్నారా? మరలా వివరిస్తాను మీకు. మొదట ఏం చెప్పాడు? కలంకము లేనిది, మత్స లేనిది, మలినము లేనిది, డాగు ముడత లేనిది. మొదట అది ఎలా ఉండాలంటే ఎర్రని పెయ్యి, ఇంత పొడగూడ ఉండకూడదు, ఒక్కింత మత్స కూడా కనబడకూడదు, దానిలో ఏ లోపము కూడా ఉండకూడదు. వింటున్నారా? అర్థమవుతుందా పాఠం? ఎటు చూసినా, తోకలో చూసినా, చెవుల్లో చూసినా, తలకాయి ముఖము చూసినా, దాని ఈపు చూసినా, దాని కాలు చూసినా, ఎక్కడా కూడా ఏముండకూడదు? మత్స. ఏముండకూడదు? మత్స. ఎటువంటి పొడ, ఎటువంటి లోపం, ఎటువంటి కలంకం, ఎటువంటి అపవిత్రత ఉండకూడదంట. ఎటు చూసినా, ఏ వైపును చూసినా, తల భాగం చూసినా, కాల భాగం చూసినా, తోక భాగం చూసినా, ఈ పొట్ట భాగం చూసినా, ఎటు చూసినా, ఉదరము చూసినా, ఏ భాగం చూసినా, ఒకవేళ కింద భాగం పొదుగు వైపు చూసినా, ఎటు చూసినా సరే ఏ మాత్రం కూడా మత్స అనేది ఉండకూడదు. లేక కలంకం అనేది, ఏ విధమైన ముడత, మత్స, డాగు, ఏ విధమైనటువంటి యొక్క లోపము కానీ ఉండకూడదు. లోపం అంటే ఏంటి మీరు చెప్పండి? లోపం అంటే ఏంటి? ఏంటి లోపల? లోపల ఇటు చూడమంటే అటు చూసేది కాదు, అది లోపం లేదంటే. అర్థమైందా? ఇంటి గుర్రం లాగా ఉండటం కాదు. అర్థమైందా? లోపం అంటే అది ఇటు చూడమంటే అటు చూసినట్టు కాదు, ఎటు చూస్తుందో తెలియకుండా ఉంటుంది. చూసా? అట్ట కాదు. ఒక కన్ను పోయి గుడ్డి తయ్యి, అర్థమైందా? కుంటి తయ్యి, అర్థమైందా? దీన్ని ఏమంటారు? లోపం. మీరు చాలా ఆడిని చూసుంటారు, అట్టాడాడిని, లోపం కలిగినటువంటివి. వింటున్నారా? లోపం అనేది ఉండకూడదు. మత్స అనేది ఉండకూడదు. తలలో మచ్చ ఉండకూడదు, శివరాగర్ కళ్ళల్లో కూడా మచ్చ ఉండకూడదు. పొడ, మలినం, ఏ విధమైన మడత, ఏ విధమైన డాగు, కాళ్ళల్లో కానీ, తోకలో కానీ, తలలో కానీ, నిద్ర భాగంలో కానీ, కింద భాగంలో కానీ ఎక్కడ కూడా దానికి ఎటువంటి లోపం అనేది ఉండకూడదు. అది కుంటిదో, గుడ్డిదో, లేకపోతే గూనిదో అయ్యి ఉండకూడదు. దాని మెడ మీద కాడి మొయ్యకూడదు, కాడి పెట్టకూడదు, బరువులు మొయ్యకూడదు, వ్యవసాయానికి వాడకూడదు. వింటున్నారా? బండి కట్టి బరువులు మోయించేటువంటి కాడి దాని మీద పెట్టకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు దాన్ని ఎవరు ఉపయోగించకూడదు. దేనికి ఉపయోగించకూడదు? ఏ కాడి కూడా దాని మీద పెట్టకూడదు. ఇది ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం యొక్క విధి. ఈ పెయ్యి కావాలి. ఈ పెయ్యి ఎట్టాడిది? ఎర్రనిది అనండి. ఇంకా 2 సార్లు అనండి. ఇంకా 2 సార్లు అనండి. ఇంకా 2 సార్లు అనండి. ఇంకా 2 సార్లు అనండి. తర్వాత ఏమంటున్నారు? ఇక అక్కడ నుంచి ఫస్ట్ బాగున్నాడు, ఎర్రది ఎర్రది, అక్కడ నుంచి ఎర్రది 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 అన్నారు. ఇక 2 సార్లు బాగా అన్నారు. ఇక అక్కడ నుంచి
ఎర్రది ఎర్రది అని, ఎర్రనిది, ఎర్రది 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 అంటున్నారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, పిల్లలారా, ఆ ఎర్రని పెయ్యిని యాజకుని వద్దకు తీసుకురావాలి. హల్లెలూయా. యాజకుని వద్దకు తీసుకొని రావాలి. ఆ యాజకుడు యొద్దకు తీసుకొచ్చినప్పుడు పిల్లలారా, అర్పించేది ఎవరికై అంటే దేవునికి. అర్పించేది ఎవరికై అంటే దేవునికి. అది ఎక్కడ అర్పించబడుతుందంటే బలిపీఠం మీద. అది ఎక్కడ దహించబడుతుందంటే బలిపీఠం మీద. అది ఎక్కడ కాల్చబడుతుందంటే బలిపీఠం మీద. ఆ బలిపీఠం మీద తీసుకొచ్చే దాన్ని దేన్ని పడితే దాన్ని తీసుకురాకూడదు. ఆ బలిపీఠం దగ్గరికి సమీపించేది నీకు ఇష్టం వచ్చినట్టు నీవు కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను కాదు. దేవుడు ఒక విధిని మన ముందు ఉంచాడు. ధర్మశాస్త్రపు విధిని ఉంచాడు. ఏది పడితే అది కాదు. గుడ్డితో కూలితో గుండితో, నడిచేదో నడవదో, లేచేదో లేకపోతే దొరికింది కదా అని చెప్పేసి వింటున్నావా? నువ్వు అర్పించేది దేవునికి. అర్పించేది శ్రేష్టమైన బలిని అర్పించాలి. నువ్వు సమీపించి యాజకుని యొద్దకు తీసుకొస్తున్నా, నువ్వు తీసుకొచ్చేదాన్ని, అర్పించేదాన్ని దేవునికి అర్పిస్తున్నావని ఎప్పటికీ మరిచిపోవద్దు. అసలు నువ్వు ఏది అర్పించినా ఎవరికి చెప్పండి. ఒక కానుక అర్పించావు అనుకోండి, ఎవరికి? దేవునికి. ఈ పరిచర్లు ఏదైనా ఇచ్చామనుకోండి, ఎవరికి? దేవునికి. అర్థమవుతుందా? ఈ పరిచర్లు ఏదైనా పరిచర్య చేసామనుకోండి, ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఈ సేవకునికి ఏదైనా చేసేవరకు ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. అయితే చేసే దానిలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. ఇచ్చే దానిలో లోపం ఉండకూడదు. అర్పించే దానిలో లోపం ఉండకూడదు. ధర్మశాస్త్ర విధి ఇది. ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. నీ యొద్దకు తీసుకురాబడేది ఇలా ఉండాలి. ఎర్రని పెయ్య, అది మచ్చ గాని కలంకము గాని మడత గాని ఏ విధమైన లోపము లేనిదై అది నీ యొద్దకు తీసుకురావలను. నీ యొద్దకు తీసుకొచ్చిన దాన్ని ఎవరికి ఇవ్వాలంటే యాజకుడైన ఎలియాజరుకి ఇవ్వాలి. యాజకుడైనా ఎలియాజరుకి ఇవ్వాలి. ఆ ఎలియాజరు బలిపీఠం మీద దాన్ని బలి అర్పిస్తాడు. అర్పించబడిన బలిలో ఆ రక్తమును ఆయన సన్నిధిలో ప్రోక్షిస్తాడు. శుద్ధీకరణ జరుగుతుంది. రక్త ప్రోక్షణ ఏం చేస్తుంది? శుద్ధీకరణ చేస్తుంది. రక్త ప్రోక్షణ ఏం చేస్తుంది? పాప పరిహారమును ప్రాయశ్చిత్తముగా చేస్తుంది. ఎన్ని మార్లు ప్రోక్షించాలి తెలుసా? 7 మార్లు ప్రోక్షించాలి. ఇచ్చినారని నేను అనుకుంటున్నా. అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అవుతుందా? అర్థమవుతుందని నేను అనుకున్నా అంటే అర్థమవుతుంది అంటారు. అర్థం కావట్లేదంటే అక్కడ మౌనంగా కూర్చున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందంటే మనసు పెట్టినారు. మనసు పెట్టినప్పుడే నీ మనస్సులోకి, నీ హృదయంలోకి వాక్యము వెళ్తుంది. అది ఇశ్రాయేలుకు దేవుడు విధించిన కట్టడ, విధి. ఏ పెయ్యి కావాలట? ఎర్రని పెయ్యి. అది ఎలా ఉండకూడదని చెప్పాడు? కలంకమైనను మత్సమైనను లోపము లేనిదై ఉండవలను. అది నీ యొద్దకు తీసుకొని రావలను. నీ యొద్దకు తీసుకొని వచ్చిన నువ్వేం చేస్తావంటే యాజకుడైన ఎలియాజరుకి ఇవ్వలను. చూడండి, ఇప్పుడు వచ్చిన అన్నమాట. మీరు యాజకుడైన ఎలియాజరుకును దానిని అప్పగింపవలను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి దాని ఎదుట, అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన
ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలుతో తీసి ప్రత్యక్షపు గుడారపు ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కనుల ఎదుట ఒకడు ఆ పెయ్యిని దహింపవలను, కాల్చవలను. దహింపవలను అంటే కాల్చవలను. కాల్చింది ఏమైపోయింది? బూడిదైపోయింది. ఏంటి? దహించబడినటువంటి ఆ పెయ్య, కాల్చబడిన ఆ పెయ్య ఏమైపోయింది? బూడిదైపోయింది. ఏమైపోయింది? మనం కూడా ఏమైపోవాలంటే బూడిదైపోవాలి. ఏమైపోవాలి? మాట్లాడండి. బూడిదైపోవాలి మనం కూడా. అర్థమవుతుందా? ఏమైపోవాలా? బూడిదైపోవాలా. బాగా అర్థం చేసుకోండి. ఈ మాట కొంచెం మనసులో తీసుకోండి. ఏమైపోవాలా? ఏమైపోవాలా? బూడిదైపోవాలా. ఇప్పుడు ఆ బూడిద పట్టుకొని ఇదే పొలమే అన్నాడు చెప్పిదా? మాట్లాడండి. నీ స్టేటస్ ఏంటి? ఉందా దానికి స్టేటస్? ఉందా? ఏమైపోయింది? దానిలో ఉన్నటువంటి కొవ్వు, దానిలో ఉన్న జబ్బ, దానిలో ఉన్నదంతా కూడా ఏమైపోయింది? కరిగిపోయింది. కొవ్వంతా ఏమైపోయింది? కరిగిపోయింది. దానిలో ఉన్నదంతా కూడా ఏమైపోయింది? దహించి వేయబడింది. అది బూడిదిగా మారింది. హల్లెలూయా. ఇక దానికి కులగచ్చి ఉండదంటారా? ఏమ్మా, ఇంకో గచ్చి ఉండదా? స్టేటస్ అని, అతిశయం అని, ఇంకోటని ఏది కూడా అక్కడ ఉన్నదే ఉండదు. ఒక్కటే ఇక బూడిద. ఒకసారి స్తోత్రం చెప్పండి. అది బూడిద కాకముందైతే ఏమైనా చెప్పగలవా లేదా? ఏదైనా చూపించగలవు. అవునా? కానీ అది బూడిదైపోయినట్లుగా మన ఆత్మీయ జీవితాలు కూడా ఏమైపోవాలంటే దహించబడాలి. పరిశుద్ధాత్మలో దహించబడాలి. ఎందులో? చెప్పండి పిల్లరా. పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడాలి, కాల్చబడాలి, బూడిదగా మారాలి. ఏంటి? బూడిదగా మారాలి. ఇప్పుడు నేను మళ్ళా చెప్తాను మీకు. చెప్పనా? అది అంతకుముందు ఏ పేయ అన్నాం? ఎర్రని పేయ అన్నాం. అది ఇప్పుడు ఏమైపోయింది? చెప్పండి. దహించబడిందా లేదా? బూడిదగా మారిందా లేదా? మరి ఏం మారావు నువ్వు? ఏం మారావు? అర్థమవుతుందా పిల్లలారా? అర్థమవుతుందా? అది దహించక ముందు దైవచంద్ర యాజకుని యొద్దకు తేకముందు అది ఎలా కనబడుతుంది? ఎర్రని పెయ్యిగా కనబడుతుంది. అవునా? ఎప్పుడైతే అది బలిపీఠం యొద్దకు, యాజకుని యొద్దకు వచ్చిందో, యాజకుడు దాన్ని వధించాడు. దాని రక్తము చిందించి దాన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద, ఆ యొక్క గుడారములో ఉన్నటువంటి వాడి మీద ప్రోక్షించాడు 7 మార్లు. ఆ యొక్క దాన్ని మిగతా దాన్ని ఏం చేశాడుగా? దహించి వేసేసాడంట. ఏం చేశాడు? దహించి వేసేసాడు. ఇప్పుడు ఏమైపోయింది? బూడిదైపోయింది. ఇప్పుడు బలిపీఠం ఎందుకు రాకముందు, యాజకుని ఎందుకు రాకముందు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు దహించబడిన తర్వాత అర్థమవుతుంది నీకు ఇప్పుడు పాఠం. యాజకుని యొద్దకు, బలిపీఠం యొద్దకు రాకముందు వేరు, యాజకుని యొద్దకు వచ్చిన తర్వాత, దాన్ని వధించిన తర్వాత, దాని రక్తము చిందించిన తర్వాత, ఆ తర్వాత దాని యొక్క జబ్బని, దాని యొక్క ఉదారమును వేరు చేసిన తర్వాత అది దహించబడి, అది కాల్చబడి, అది ఏమైపోయింది? బూడిదైపోయింది. అర్థమైంది? ఇప్పుడు దాని ఆకారం కోల్పోయిందా లేదా? నీవేం కోల్పోయావు? దాని కొవ్వు కరిగిపోయిందా లేదా? నీ కొవ్వు పోనీ, మీ కొవ్వు పోనీ, మన కొవ్వు కలుపుకున్నాను నన్ను కూడా. మళ్ళీ మేము కొవ్వు అంటాడా? కొవ్వు పట్టిందని మనం అంటాడా? ఈ అగ్నిలో ఆ కొవ్వు ఏమైపోయింది?
కరిగిపోయింది. దాని జబ్బులు దహించివేయబడలా. ఏమండి, ఎముకలు సైతం, బలము సైతం పిండి చేయబడి, బుగ్గి చేయబడి బూడిదైపోలా. ఒక్కసారి ఆలోచన చేయండి, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మరలా మంత్రికి వస్తాను. ఏ పేయి కావాలన్నారు? ఎర్రని పేయి. ఏ పేయి కావాలి? కళ్ళంకము లేనిది, మచ్చ లేనిది, ముడత లేనిది, దాగు లేనిది, లోపము లేనిది. నీలో ఏ మచ్చ ఉంది? నీలో ఏ కళంకం ఉంది? నీలో ఏ లోపం ఉంది? ఒకసారి చూడు. బలిపీఠం మీద యాజకుని ఎదురుకు వచ్చి అర్పించబడే ప్రతిదీ ఎవరికని చెప్పాము? దేవునికి అర్పించబడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? లోపము లేని వ్యక్తిగా, లోపము లేని దానిగా, లోపము లేని వాడిగా, లోపము లేని కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. ఏ మచ్చ, ఏ మడత, ఏ మలినం, ఏ డాగు, ఏ లోపం ఉండని దానిగా ఉండాలి. ఉండని వాడిగా ఉండాలి. తరువాత బలిపీఠం దగ్గర కూర్చున్న యాజకుడు వధించేస్తాడు, పేక తప్పించేస్తాడు. ఏం చేస్తాడు? పేక తప్పించేస్తాడండి. పేక తప్పించిన తర్వాత ఏం చేస్తారండి? ఉదరాన్ని వేరు చేస్తారండి. ఏం చేస్తారు? ఉదరం అంటే మేత భాగం, పొట్ట భాగం ఏం చేస్తారు? వేరు చేసేస్తారు. కాళ్ళు చేతులు వేరు చేసేస్తారండి. చేయరా? చేయరా? వేరు చేసేస్తారు. ఒకసారి ఆలోచన చెయ్యి. ఎలాగైతే ఆ పెయ్యి తన యొక్క ఆకారాన్ని కోల్పోయింది, తన రంగుని కోల్పోయింది, తన బలాన్ని కోల్పోయింది, సర్వము కోల్పోయి ఏమైపోయిందంటే బూడిదగా మార్చబడింది, దహించబడింది. ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అనుభవానికి, అభిషేకంలోనికి, పరిశుద్ధాత్మిక శక్తి చేత ఆ నిత్యము కూడా ఏమవుతుండాలి? కాల్చబడాలి, దహించబడాలి, ఆకారాన్ని కోల్పోవాలి, బలాన్ని. ఏ బలం? ఏ బలం? శరీర సంబంధమైన బలాన్ని కోల్పోవాలి. అదే లోక సంబంధమైన వాటిని కోల్పోవాలి. అర్థమైందా? ఒంట్లో ఉన్న కొవ్వు ఉంటుందే, పట్టిన కొవ్వు, అది కూడా ఏమైపోవాలి? కరిగిపోవాలి. అవునా? ఏం మాట్లాడరే? హాస్పిటల్కి వెళ్తే చెబుతున్నారు, గుండె కొవ్వు పట్టిందని, రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుపోయింది, కొవ్వు చేరిందని, కిడ్నీ మీదకి కొవ్వు చేరిందని, లివర్ మీదకి కొవ్వు చేరిందని, వాటి కోసం మళ్ళీ సర్జరీలని, వాటి కోసం మందులని లేవు. మనకు కూడా ఎక్కడో చేరుతుంది. ఏంది? కొవ్వు. కొవ్వు కరగాలి కదా. జబ్బులో ఉన్న కొవ్వు, అమ్మా ఇక్కడ పట్టిన కొవ్వు, రక్తంలో ఉన్న కొవ్వు, అమ్మ ఎక్కడెక్కడ కొవ్వు పట్టిందో ఆ కొవ్వు అంతా దేన్ని బట్టి ఆ కొవ్వు వచ్చిందో ఆ కొవ్వు అంతా ఏమైపోవాలి? ఇప్పుడు కరిగిపోవాలి. కరిగిపోవాలంటే దహించబడాలి. దహించబడంటే అగ్నిలో కాల్చబడాలి, అగ్నిలో వేయబడాలి. అర్థమైందా? అవయవాలు నరికేస్తారు, తలని వేరు చేస్తారు. అవునా? కాళ్ళు చేతులు నరికి వేస్తారు, పొట్టను చీల్చి లోపల ఉదరాన్ని బయటికి తీసేస్తారు. ఏమంటారు? ఈ తలకాయని కాళ్ళు చేసిన ఉదరాన్ని తీసుకెళ్ళి ఆ పాలు వేరుపడ దహించి వేస్తారు, కాల్చి వేస్తారు. అవునా? ఈ రక్తాన్ని పట్టుకొని ప్రోక్షిస్తారు. ఈ రక్తాన్ని పట్టుకొని ఏం చేస్తారు? ప్రోక్షిస్తారు. ఈ రాత్రి కాల సమయంలో ఎర్రని పెయ్యి, మచ్చలేని పెయ్యి, లోపము లేని పెయ్యి, కలంకము లేని పెయ్యి, మడత లేని పెయ్యి, ఆ పెయ్య యాజకుని యొద్దకు తీసుకురావాలి. తీసుకొచ్చిన ఆ పెయ్యిని వారు వధిస్తారు, వేరు చేస్తారు. ఇది తలని వేరు చేస్తారు, కాళ్ళు చేతుల్ని వేరు చేస్తారు, ఉదరాన్ని
వేరు చేస్తారు. రక్తాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధతకు గుర్తుగా ఉండడానికి ఆ యొక్క ప్రోక్షిస్తారు. అర్థమైందా? ఇక మిగతా దాన్ని ఏం చేస్తారంటే దహించి వేస్తారు, కాల్చి వేస్తారు. అది అగ్నిలో కాలి ఏమైనా మారుతుంది, బూడిదగా మారుతుంది. భేదం ఉండదంటారా? నువ్వు ఎక్కువ మేము తక్కువ, మీ కులం ఎక్కువ మా కులం తక్కువ. నేను మాట్లాడరే, నేను కట్టే బట్టలు ఎక్కువ మీరు కట్టే బట్టలు తక్కువ, మీరు మూడు మేము రిచ్, మీరేమో సుఖం మేమేమో కష్టం ఉండదా? ఏం మాట్లాడరే? ఉండదా? మేము తినేది బిర్యానీ, మీరు తినేది మళ్ళా ఒక సోరిన ఏందయ్యి పచ్చి పులుసు ఉండదా? ఏం మాట్లాడరే? ఇక్కడ ఏం ఉండకూడదు, లోక సంబంధమైనటువంటి అతిశయము, గర్వము. వస్త్రాలు కూడా చూపించలేదండి. ఏమండి? వస్త్రాలు కూడా వెలగల వస్త్రాలని, తక్కువ వస్త్రాలు ఒకలాగా, ఆస్తుల్లో ఒకలాగా. మేము రిచ్ ఫ్యామిలీ, మాది రిచ్ చూపిస్తారు లేదా? మరి ఇంకెక్కడ చూపిస్తారు చెప్పనా? చూపిస్తాను చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి వ్రాయబడిన మాటలు. దయచేసి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దుని గాని గొర్రె మేకలు గాని నీ దేవుడిని యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడిని యెహోవాకు హేయము. వింటున్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి ఏ హేయమైందండి? అర్పించనే అంటే కలంకము గాని ఏ అవలక్షణము గాని, ఏంటి కలంకమే గాని ఏ అవలక్షణమే గాని ఏ లోపమే గాని ఏ అభిజేతి కలిగింది గాని ఎటువంటి దాన్ని దేవునికి అర్పించకూడదు, అట్టి దేవునికి హేయమైంది అని చెప్పాడు. అదే ద్వితీయోపదేశకాండం దయచేసి 15వ అధ్యాయం 21 చదువుతావా? దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడిని యెహోవాకు అది చెప్తున్నాడు ఇక్కడ. కుంటితనం ఉండకూడదంట, గుడ్డితనం ఉండకూడదంట, మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడిని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. మీరు ఉదాహరణకు అర్థం చేసుకోండి. ఎవరైనా దేవునికి ఇచ్చేది ఎటువంటి ఎత్తారు తెలుసా? ఎక్కడ చల్లకపోతే, ఏడా పోకపోతే, ఎక్కడ పోతే కాను బిడ్డలో పోతాయి, అతుకులేసిని సినిగిని. ఏమండి అర్థమవుతుంది నా మాటలు? ఎక్కడ చల్లవై, అయ్యి బ్యాంకులో కూడా చల్లవై, కిరణ గుడ్డ కూడా చల్లవై, వాటిని తోలుకొస్తారు ఎడకి, వాటిని తోలుకొస్తారు ఎడకి. తోలుకొచ్చి ఎక్కడంతా తెలుసుగా? కాను బిడ్డలో. చాలాసార్లు చూపించా, మీ మరలా చూపించమని చూపిస్తా ఉన్నాయి, దాచిపెట్టి ఎప్పటికైనా భద్రం ఉపయోగపడుతుందని. చూసారమ్మా? సిగరెట్ పెట్టి కాల్చాడు, మరి అడిగారు నాకు తెలియలే. చూసారా? ఏంది ఇది? నిండా సిల్లులే, లోపం కాదు ఇది. ఏం మాట్లాడరే? రసం కోసమే దాచిపెట్టుకుంటాను నేను. ఎక్కడ ఉండబద్దా, ఎక్కడ ఉండబద్దా, ఎక్కడ మనకు వచ్చినాయి ఇప్పుడు ఏంటి? అదనమాట సంగతి. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైందా? ఏమైనా నువ్వు అర్పించేవి గుడ్డిది కానీ కుంటిది కానీ
ఏ లోపమైన దాన్ని కానీ అర్పింపకూడదు. చాలా మంది కూడా అర్పించే విషయానికి వస్తే కోళ్ళను అర్పించే వాళ్ళని కొంతమంది మంచి వాడిని గంప కింద ఎంచుకుంటారు. అది కుక్కర తెగులు వచ్చింది అనుకుంటే ఇది తీసుకెళ్ళే దానికి ఏ తెగులు వచ్చింది చెప్పండి? ఏదో ఒక తెగులు వచ్చింది కది పోయిద్ది నాకు అర్థమైపోయింది. ఇక ఇది ఇక్కడ ఉంటే మళ్ళీ మిగతా అడుగుని అనుకున్నది. అర్థమైందా? ఈ జాబ్ కింద ఉంటే ఈ కొలలో ఉంటే ఏమైతుంది మాట్లాడండి. మళ్ళీ వాటికి వస్తుంది అని చెప్పేసి అక్కడ పంపించేసేయాలి. ఎక్కడికి? మన పేరు ఎందుకులే, మన పిల్లలు అట్లా చేయరు. ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఇచ్చారు. ఎందుకు వాళ్ళ మీద నేను నేరం మోపకూడదు. శ్రేష్టమైన వాటిని ఇచ్చారు వాళ్ళు. కొంతమంది బుద్ధులు అలా ఉంటాయని చెప్తున్నారు, కానీ నా పిల్లలుగా వాళ్ళ పని చేయలేదు. ఇచ్చినంత వరకు మాత్రం మంచిగానే ఇచ్చారు. నేను కూడా అట్టగానే మంచిగానే పెంచి నేను కూడా ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకెళ్ళి ఇచ్చేవాడిని దేవుడికి. అర్థమవుతుందమ్మా? నువ్వు ఏదర్పించినా పండిన పంటలో నుంచి తీసుకొచ్చాడు ఒక ఆయన. ఎవరు? ఏబేలు, కయ్యోను. అర్థమైందా? ఏబేలు శ్రేష్టమైన తీసుకొని వచ్చి అర్పించాడు. కయ్యోను తన పండిన పంటలో ఏదో ఇష్టముండో ఇష్టం లేకో ఎట్టో మొత్తాన్ని తీసుకొచ్చాడు. దేవుడు ఏబేలు యొక్క అర్పణని తన మందలో మంచి క్రొవ్విన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, బలిసిన దాన్ని తీసుకొచ్చి ఏబేలు అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. కయ్యోను అర్పించాడు, కానీ దేవుడు ఇష్టపడలేదు, దేవుడు అంగీకరించలేదు. అది దేవునికి హేయమైనదిగా ఉంది. ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట, కోపం తెచ్చుకున్నాడంట. నా తమ్ముడైన యోబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, నా అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదని చెప్పేసి పొలములో తమ్ముడు ఎద్దకు వెళ్ళి తమ్ముడిని చంపేశాడు. వాక్యం వింటున్న పిల్లలారా, ఈ దినమున నువ్వు అర్పించేది దేవుడికి అంగీకారముగా ఉండాలి. నేను ఆరాధన చేసినా, నేను వాక్య ప్రకటన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రసంగించినా, నువ్వు పాడబడినా, నువ్వు ఆరాధన చేసినా దేవునికి ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి, సర్వాంగ హోమముగా ఉండాలి, ఆయన అంగీకరింపదగినట్టుగా ఉండాలి. విన్నావా? నాలో లోపం ఉండకూడదు, నీలో లోపం ఉండకూడదు. నాలో మచ్చ ఉండకూడదు, నీలో మచ్చ ఉండకూడదు. నాలో కుడితనం ఉండకూడదు, నీలో కుడితనము ఉండకూడదు. చెప్పండి ఏముండకూడదు? మాట్లాడరే. అయ్యో, నీలో గుడ్డితనము ఉండకూడదండి. ఏమైన వారిగా ఉండకూడదండి. అర్పింపకూడని, దేవునికి ఇష్టంగా అర్పణగా మనం ఉండకూడదు. దేవుడు అంగీకరించని వాటిగా మనము ఉండకూడదండి. సరేనా? ముందుకు వెళ్దాం. చూడండి, లేవికాండం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడు వాడన్నావు? ఎవరిని ఇక్కడ ఎవడన్నా వాడన్నా? ఎవరిని? చదవటం అయిపోయింది కదా. గోవుల్లో నుండి ఏనను, ఎందులోంచి? గోవుల్లో. గోవులు అంటే గోగులు కాదమ్మా, గోగులు అంటున్నారు. అందుకని నువ్వు మైక్లో చదువు. ఇప్పుడు గోవుల్లో నుండి, అది గోగుల్లో నుంచి కాదు, గోవుల్లో నుంచి. గొర్రె మేకల నుంచి దోషము లేని, ఏమి ఉండకూడదు? దోషం ఉండకూడదు. దేవునికి అర్పించే విషయాల్లో గోవుల నుంచైనా గొర్రె మేకల నుంచైనా దోషం ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఏ దోషము, ఏ పాపము ఉండకూడదు. మగదానిని అర్పింపవలెను.
దేన్ని? మగ మగదాన్ని అర్పింపవలెను. అర్పింపవలను. బాగా ఏనండి, ఏం కావాలంట? మాట్లాడండి రా. ఏది మరి? ఎక్కడుంది ఈ మగది? ఎక్కడ మరి వీళ్ళు? దేవుడికి ఎవరు కావాలని అడుగుతాడు? ఏది మరి ఈ మగది? విన్నారా? ఏమో మన సంఘంలో మగవాళ్ళు లేరా? దేవుడికి కావలసిన అర్పించే విషయంలో ఏది అర్పించాలన్నాడు? మగది. మీరేమనుకోండి, మీ పాప వచ్చి నాకేమను, ఆ తర్వాత మీరు ఆమె చప్పట్లు కూడా పడపట్ల. అర్థమైందా? వాళ్ళ తర్వాతే మీరు. కాదంటావా ఏంటి? వాళ్ళ తర్వాతే మీరు. అవునా కాదా? వాళ్ళ తర్వాతే మీరు. సృష్టిలో మొట్టమొదటిగా స్త్రీని చేశాడా, పురుషుని చేశాడా? మగవాణ్ణి చేశారా, స్త్రీని చేశారా? ఆదామును చేశాడా, అవని చేశాడా? కనుక మొదటి స్థానము దేవుని దృష్టిలో మగవాడే, మగదే, శిరస్సే. మొండం అంటే మీరు. శిరస్సును తీసి పక్కన పెడితే మొండానికి ఏముంది? కనుక గమనించండి, దేవుడు కోరుకున్నట్టుగా ఇక్కడ అంటున్నాడు, మగది కావాలి. ఒకప్పుడు మన సంఘములో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వచ్చిన దైవజనులు అనేవాళ్ళు ఎక్కడ మేము చూడలేదండి. ఏంటి, ఏ సంఘంలో నేను ఆడవాళ్ళే ఉంటాను, కానీ మీ సంఘంలో మగవాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, జతలుగా ఉన్నారు అన్నారు. అప్పుడు ఇటు తీసిపోయి ఇటు తీసి అన్నపోయేదాన్ని. మీరు చేస్తున్నారుగా. నిజం ఆనందపలు, నిజం. ఈ చెవులతో విన్నా నేను. వచ్చిన ప్రతి ఒక్కరు చిలుగురు సంఘంలో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ. రెండోది కుటుంబాలు, జతలు. మాకు ఎక్కడైనా ఉంటే ఎవరుండేవాళ్ళు? ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అనేవాళ్ళు. అసలు ఎట్లా చెప్పేవాళ్ళు నాతో వచ్చి, ఇక్కడికి వచ్చి పరిచయలకు చూసి, ఒక ఆయన వచ్చాడు మహానుభావుడు, దండం పెట్టాలి, ఇక్కడ ఏమైతే ఆయన ఏమిటో చేసేయాలి, ఇక్కడ ఏదైతే ఉందో నీకు దండం పోవాలి. నిజమంటే బాబు, ఎవడైనా అట్లా ప్రార్థన చేస్తాడా? అట్లా ప్రార్థన చేస్తాడు ఎవడైనా? ఎంత భయంకరం ప్రార్థన చేశాడు. నీ దాసుడు దీవించి పరిస్థితిని దీవించు, ఇంకా ఆశీర్వించు, నీ సేవలో ఫలింపున అంటారు. అట్టగాదంట. ఇక్కడ ఏమి ఉండకూడదు, మొత్తం వెంబడబడి వచ్చేసరి. అంటే ఇక్కడ అభివృద్ధి ఆగిపోవాలి, ఇక్కడ ఆశీర్వాదాలు ఆగిపోవాలి, ఇక్కడ ఆత్మ పంట ఆగిపోవాలి. వామ్మో, ఇదెంత ప్రార్థన, ఇదేం స్వార్థ ప్రార్థన, ఇదేమి నాయన. లేదని అడగచ్చు, దేవా ఈ సేవకుని అడుగు, నన్ను వాడుకోనవచ్చు. దేవా ఈ సేవకు అభిషేకం బట్టి నీకు స్తోత్రం, నన్ను కూడా అదే అభిషేకంతో ఏలి అని అడిగాడు ఎలీషా. బాబు నాకు ఈ అయ్యాను, తప్పులేదు. అర్థమైనా? అట్ట కాదు, మొత్తం వచ్చేది. మరి నేనేం చేయాలి? స్వార్థం అంటే కొంతమందికి దీవించాల్సింది పోయి, ఆశీర్వదించవలసింది పోయి, ఇక్కడ ఏ ఉండకూడదు, ఇక్కడ ఎవరు కూర్చోవాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, మొత్తం వచ్చేసారు. పిల్లలారా, రాత్రి కాలం మందు దేవుని సన్నిధిలో ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒక అర్పణగాను మారి ఆయన సన్నిధిలో ఒక ఎర్రని పెయ్యగా, అది కాల్చబడి దహించబడి అది బూడిదిగా మార్చబడినట్టుగా మనం మార్చబడాలి. ఏ మత్స